हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। మొట్టమొదటిసారిగా మన ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆదిలాబాద్ తరపున సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగింది। 3 రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవంలో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। ముఖ్యంగా వాళ్ళు శ్రవణ కీర్తనాల పట్ల ఎంతో ఆసక్తి చూపించారు। రాత్రి పొద్దుపోయినా కూడా కూర్చున్నారు, అలానే ఈ రోజున మిట్ట మధ్యాహ్నం మంటెండలో ఉన్నా కూడా కూర్చొని ఎంతో శ్రద్ధగా భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం అయితేనేమి, భగవంతుని యొక్క అభిషేకం చూడడం అయితేనేమి మొదటి రోజు, అలానే రెండో రోజు ఉత్సాహంగా మొత్తం దారి పొడవునా కూడా ఆ నగర సంకీర్తనలో పాల్గొంటూ హంసవాహనంలో అమ్మ సీతమ్మ వారు, అలానే హనుమ వాహనంలో రామచంద్రుల వారు వారిని ఊరేగించడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఎట్లా అంటే మన ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు అభయచంద్రారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కోరుకున్న విధంగా వారు ఏం చెప్తారంటే భగవంతుడికి ఏం చేసినా కూడా ఫస్ట్ క్లాస్గా చేయాలి, ముఖ్యంగా ఫెస్టివల్స్ ఫస్ట్ క్లాస్గా చేయాలంట। ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆ ఉపదేశాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ భక్త బృందం అందరూ కూడా చాలా చాలా ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో ఎంత చక్కగా వాళ్ళు కృషి చేసి ఈ ఫెస్టివల్ని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేశారంటే, వీళ్ళంతా ఉత్సాహంగా చేశారో బయట నుంచి ప్రజలు కూడా అంతే ఎత్తున ఉత్సాహంగా వచ్చారు। ఎలా జరిగిందంటే ఏదో ఒక 5-6 సంవత్సరాల నుంచి వరుసగా ఉత్సవాలు చేస్తే రామచంద్ర కళ్యాణోత్సవాలు దానికి జనం ఎట్లయితే దండోపదండాలకు వస్తారో ఆ విధంగా వచ్చారు మొదటి సంవత్సరానికి। ఇంకా తర్వాత సంవత్సరాలు ఇది ఇంకెంత వైభవంగా భగవంతుడు ఎంత వైభవంగా మనందరి చేత చేయించుకుంటాడో అది భగవంతుడికి ప్రభుపాదుల వారికి వదిలేసి మనం ఈ ప్రతి ఉత్సవంలో కూడా మనలో ఉత్సాహం పెరగాలి, దృఢ నిశ్చయం పెరగాలి, ఓర్పు పెరగాలి। వాటితో పాటుగా మన దైనందిన కార్యక్రమాలైన 16 మాలు 4 నియమాలు పాటించాలి, అభక్తుల యొక్క భౌతికమైన వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టాలి, వీటన్నిటితో పాటుగా పూర్వాచార్యుల యొక్క అడుగుజాడను అనుసరించాలి అనేటువంటి రూపగోస్వామి ఉపదేశం ఈ ఉత్సవాల ద్వారా ఆ ఉత్సాహాలన్నీ పెరగాలనేటువంటిది మన ఉద్దేశాలై ఉంటాయి। అందుకని ఈ అన్ని ఉత్సవాలతో మన యొక్క ఉత్సాహాలు పెరిగే విధంగా అందరి ఉద్దేశాలు కలుపుకొని చేసినటువంటి ఈ సమిష్టి కృషిని సమిష్టి సేవని హరి గురు వైష్ణవులు అందరి వాళ్ళ పాదపద్మాల యొక్క చెంత సమర్పణ చేస్తూ ఇలాంటి ఉత్సవాలు మరిన్ని చేసే అవకాశాన్ని పవిత్రీకరణ చెందేటువంటి భాగ్యాన్ని మనకి ఇవ్వమని చెప్పి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి బోల్। థ్యాంక్ యూ సో మచ్। నమస్కారం। చాలా 3 రోజుల పాటు చాలా అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి। సీతారామ కళ్యాణ వైభవం, మొదటి రోజు అభిషేకం, తర్వాత రోజు నగర కీర్తన ఊరేగింపు, తర్వాత కళ్యాణం, 3 రోజులు ఉత్సాహంగా చేసినందుకు ఎంతో మేము జస్ట్ చూస్తూ ఉన్నాం। అంటే ఎంతోమంది భక్తులకి సేవ చేసుకునే అవకాశం ఒకటి కలిగించింది। ఎంతోమంది భక్తులకి ఈ యొక్క రాముల వారి యొక్క వైభవం దీని అంతటి గురించి తెలియడానికి ఎంతో విషయంగా ఇదొక మాధ్యమంగా మారింది। అలాగే కళ్యాణం జరుగుతున్నంతసేపు 3 గంటల సేపు అక్కడ కూర్చుని అదంతా చూస్తూ ఉంటే నిజంగా అక్కడ సీతారాములు ఉన్నారు, వాళ్ళిద్దరికీ కళ్యాణం జరుగుతుంది, అందరూ కళ్ళకి జరుగుతున్నట్టు అంటే మామూలు మంత్రాలతో చేస్తూ ఉండడం ఒకటి, దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు వచ్చారు, శ్రీసేన భగవంతుడు వచ్చారు, సుదర్శన భగవంతుడు వచ్చారు, వీళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది, ఇప్పుడు మంగళసూత్రాలు రాముడు వారిస్తున్నారు, తలంబరాలు చేసుకుంటున్నారు, పాదాలకి అర్ఘ్య పాద్యాలు అవన్నీ ఇస్తున్నారు అంటే అవన్నీ ఊహించుకుంటూ ఉంటే నిజంగా రాముడు సీతలు అక్కడ ఉన్నారు, ఆ యొక్క వివాహం జరుగుతూ ఉన్నది అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళారండి। దాన్ని అందరూ ఆ యొక్క వైభవాన్ని అందరూ చూసి అందులో అబ్జర్వ్ చేయగలిగి ఆనందాన్ని పొందగలిగారు। అది ఎంతోమంది ఈ యొక్క ఓన్లీ అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్న వాళ్ళే కాకుండా మొత్తం ప్రజలందరికీ యొక్క అనుభూతిని ఇవ్వడానికి వీధుల్లో ఊరేగింపు వెళ్తూ ఉంటే అనుకుంటూ ఉన్నాను, సీతారాములు వారు ఎంత దయనీయులు అంటే ఓన్లీ వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా మొత్తం ప్రజలందరికీ దర్శనం ఇవ్వడానికి వెళ్ళి అందరికీ తన యొక్క ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నారు భక్తుల మాధ్యమం ద్వారా, భక్తులకి సేవ చేస్తూ భక్తుల యొక్క సేవ ద్వారా। ఇలా ఆదిలాబాద్ భక్తులు ఎంతో ఘనంగా వైభవంగా ఈ యొక్క సేవలు ఉత్సవాన్ని చేశారు।
ముఖ్యంగా మన ప్రణవానంద ప్రభు వారి యొక్క ఈ యొక్క ప్రవచనాలు ఎంతో ఆకట్టుకుంటే ఉన్నాయి. 12 మంది యొక్క శరణాగతులు గురించి చెప్తూ ఉన్నారు. సో ప్రవచనాలు ఎలా ఉన్నాయో ఆయన యొక్క ఆధ్వర్యం కూడా మొత్తం అంతా ఎంతో వైభవంగా జరిగేటట్టు మొత్తం అంతా దీన్ని అంతకుముందు భద్రాచలం యాత్రలో చేశారు. అది చూసి ఎంతో ఆకర్షించింది. మళ్ళీ అలాంటి కళ్యాణ వైభవం జరుగుతుందా అని వెంటనే ఇక్కడికి రావాలని కోరిక కలిగింది. సందులో రాగలిగాం. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్నటి రోజున ఆల్రెడీ ప్రణవాంతో చెప్పారు, భద్రాచలంలో ఏ విధంగా రామనవమి ఉత్సవాలు జరుగుతాయో అదే స్థాయిలో కూడా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా అర్చక స్వాములు భద్రాచలం నుంచి వచ్చి మనకి భద్రాచలం వెళ్ళలేని లోటు ఇక్కడే మన భక్తులందరికీ కూడా ఇక్కడ అనుభవాన్ని యొక్క ఆదిలాబాద్ని మిథిలా నగరంగా మార్చి యొక్క సీతారామ కళ్యాణోత్సవం యొక్క ఆనందాన్ని అందరికీ పంచారు. సో దీని వెనుక మన అందరి భక్తుల యొక్క చాలా చాలా సమిష్టి కృషి. ఇది ఒక కుటుంబంలాగా, మన ఇంట్లో పెళ్ళిలాగా అందరూ చాలా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం వాతావరణం అంతా కూడా చాలా ఉత్సవ వాతావరణంగా మారి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మన పిల్లలందరూ కూడా ఎన్నెన్నో మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ భగవంతుడికి సంబంధించిన కీర్తనలు, నృత్యాలు అన్నీ కూడా చేసి అందరినీ కూడా ఆకట్టుకున్నారు. ఎప్పుడు రాని భక్తులు అందరూ కూడా చూస్తే ఇంకా అప్పుడప్పుడు కనిపించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకేసారి ఒకే వేదికన అందరినీ చూడటం చాలా ఆనందంగా అనిపించింది. సో ఈ యొక్క కార్యక్రమం అనేది అందరి భక్తులకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాము. భక్తులందరూ కూడా ఇంకా రెగ్యులర్గా మనకి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఇంకా భక్తి మార్గంలో ఇంకా స్థిరం అవుతారని ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదంగా నిర్వహించిన ప్రణవాంకు మన యొక్క భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. శ్రీ శ్రీ సీతారామచంద్ర భగవాన్ की జై. శ్రీరామనవమి మహామహోత్సవ की జై. శ్రీల ప్రభుపాద की జై. జై గౌర ప్రేమానందే. హరి హరి బో. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. జై జై. హిజ్ గెస్ ప్రణవానంద ప్రభుజీ की జై. యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్. హరే కృష్ణ.